నటుడు పోసాని కృష్ణమురళికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వరుసగా బెయిల్స్ రావడంతో ఇవాళ జైలు నుంచి విడుదల ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఈలోపే పోసానికి సిఐడి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనకు పీటీ వారెంట్ జారీ చేశారు. పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా జైలు దగ్గరకు వెళ్లారు. ఈ మేరకు పీటీ వారెంట్పై పోసానిని కోర్టు ముందు సిఐడి పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ మేరకు జైలు నుంచే వర్చువల్ గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన ఇవాళ జైలు నుంచి విడుదలవుతారనే సమయంలో తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదల ఆగిపోయింది. సిఐడి పీటీ వారెంట్ మాత్రమే కాదు, పోసాని కృష్ణమురళిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2వ టౌన్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై కౌంటర్లు దాఖలు చేసేందుకు కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాళ కోర్టు తీర్పు వచ్చి కస్టడీకిస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. ఈ నెల 3న నరసరావుపేట పోలీసులు పోసానిని అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకెళ్లి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించగా ఆయన్ను ప్రశ్నించేందుకు వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాలు వాదనలు వినిపించగా ఈ నెల 8, 9 తేదీల్లో పోసానిని పోలీసులు కస్టడీకి అనుమతించింది. అనంతరం 2 రోజులకే విజయవాడ భవానీపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకెళ్లారు. దీంతో నరసరావుపేట పోలీసులు కస్టడీకి తీసుకోవడం కుదరడం లేదు. దీంతో నరసరావుపేట పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతలో పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్ వచ్చింది. ఇలా అన్ని కేసుల్లో బెయిల్ రాగా ఆయన విడుదలవుతారని అందరూ భావించారు. కానీ ఈలోపే సిఐడి పోలీసులు ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మరికొన్ని రోజులు పోలీసుల కస్టడీలోనే పోసాని ఉండనున్నట్లు తెలుస్తోంది.